పాలిటిక్స్ లో చిన్న ప్రతికూలత ఎదురైందంటే పార్టీలు మారిపోతుంటారు చాలా మంది. అయితే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కష్టాలను ఓర్చుకుంటూ టీడీపీతోనే అంటిపెట్టుకుని ఉన్నారు ఆ లీడర్. ఆ నియోజకవర్గంలో ప్రత్యర్థి అధికార బలం చూపిస్తూ కక్ష సాధింపులకు పాల్పడుతున్నా పక్కచూపులు చూడడానికి కూడా ఇష్టపడని కమిట్మెంట్ ఆయనది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన పార్టీలో అవకాశాలు రాకపోయినా పసుపు జెండా మాత్రం వదలరు అన్న పేరుంది. ఇంతకీ ఎవరా నాయకుడు, ఏ నియోజకవర్గం అంటారా? మీరే చూడండి. చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లా బాబురెడ్డి. ఈ పేరు వింటే ముందుగా గుర్తొచ్చేది చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గమే. పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న చల్లా బాబురెడ్డి పేరు గత సంవత్సర కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. అందుకు కారణం ఆయన ప్రత్యర్థి పొంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సీనియర్ మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఢీ అంటే ఢీ అంటూ ఉండడమే. చల్లా బాబురెడ్డి కుటుంబానికి కమ్యూనిస్టు బ్యాక్గ్రౌండ్ ఉంది. తర్వాత కాలంలో టీడీపీలో చేరి అదే పార్టీలో కొనసాగుతోంది. ఉస్మానియా యూనివర్సిటీ విప్లవజ్యోతి అయిన జార్జ్ రెడ్డి చల్లా బాబురెడ్డి సమీప బంధువే. నియోజకవర్గ విభజన జరగకముందు చల్లా బాబురెడ్డి తాత సీకే నారాయణ రెడ్డి 1962లో సిపిఐ నుంచి పీలేరు శాసనసభ్యుడిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఎన్నో ప్రజా ఉద్యమాలు నిర్వహించారన్న పేరుంది. పేద విద్యార్థులకి వసతి గృహాలు సొంత ఖర్చుతో నిర్మింపజేసి తర్వాత కాలంలో వాటిని ప్రభుత్వం నిర్వహించాలని అసెంబ్లీలో తీర్మానం చేయించిన ఘనత ఆయింది. తర్వాత చల్లా బాబు తండ్రి చల్లా ప్రభాకర్ రెడ్డి టీడీపీ తరపున పీలేరు నుంచి 1983-85లో విజయం సాధించారు. 1989లో తండ్రి రాజకీయ వారసత్వం అందిపుచ్చుకున్న చల్లాబాబు తన మొదటి ఎన్నికల్లోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంతకుముందు 1978లో జనతా పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత 1985లో పెద్దిరెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి చల్లా బాబురెడ్డి తండ్రి ప్రభాకర్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. పెద్దిరెడ్డి తర్వాత 1989లో చల్లా బాబురెడ్డిపై గెలిచి రాజకీయంగా గట్టి పునాదులు వేసుకుంటూ వచ్చారు. ఎప్పుడో 1989లో పెద్దిరెడ్డిపై పోటీ చేసిన బాబురెడ్డికి సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ పెద్దిరెడ్డిని ఢీకొనే అవకాశం కల్పించింది టీడీపీ. రొంపిచెర్ల మండలానికి చెందిన చల్లా బాబురెడ్డి కుటుంబం 3 తరాల నుంచి రాజకీయాల్లో కొనసాగుతూ వస్తోంది. 1983 నుంచి చల్లా బాబురెడ్డి కుటుంబం టీడీపీని అంటిపెట్టుకుని ఉంది. ఇంత సుదీర్ఘకాలం టీడీపీతో ఉన్న ఏకైక రెడ్డి సామాజిక వర్గ కుటుంబం వారిదే అని చెప్పొచ్చు. 1989 తర్వాత టీడీపీ టికెట్ దక్కని చల్లా బాబురెడ్డి ప్రస్తుతం పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జిగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇన్ఛార్జిగా నియమించినప్పటి నుంచి పెద్దిరెడ్డి వర్గంతో యుద్ధం చేస్తున్నారు. దీంతో పాటు నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లినప్పుడు ప్రతిసారి గొడవలు, దాడులు చేయడం, ఎదురు కేసులు పెట్టడం, బాబురెడ్డి స్టేషన్ల చుట్టూ తిరగడం రివాజుగా మారిపోయింది. చంద్రబాబు ప్రాజెక్టుల పరిశీలనకొచ్చినప్పుడు పొంగనూరు బైపాస్ రోడ్లో జరిగిన గొడవ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. చంద్రబాబు టూర్ ఖరారైనప్పటికీ పొంగనూరులో వైసీపీ కార్యకర్తల నిరసనలకు పోలీసులు అనుమతి ఇవ్వడం, వారి కవ్వింపు చర్యల ఫలితంగా జరిగిన గొడవలో పోలీసులు, టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఈ సందర్భంగా తెగబడ్డ టీడీపీ కార్యకర్తలు పోలీసుల వజ్రావాహనంతో పాటు వ్యాన్ను తగలబెట్టారు. ఆ ఘటనకు సంబంధించి చల్లా బాబుపై 7 కేసులు నమోదయ్యాయి. దాంతోపాటు సుమారు 600 మంది టీడీపీ కార్యకర్తలపై కూడా కేసులు పెట్టారు. ఘటన జరిగిన సమయంలో అక్కడ చల్లా బాబు లేనప్పటికీ పెద్దిరెడ్డి ప్రమేయంతోనే ఆయనపై కేసులు పెట్టారన్న ఆరోపణలున్నాయి. ఒక్కసారిగా అంతమంది కార్యకర్తలపై కేసులు పెట్టి అరెస్ట్ చేయడంతో వారి కుటుంబాలకి చల్లా బాబు ఫ్యామిలీ అండగా నిలిచింది. బాబు జైల్లో ఉన్నప్పుడు ఆయా కుటుంబాల కష్టసుఖాలు పంచుకుంది. ఆ తర్వాత పోలీస్ అధికారులు చల్లా బాబుతో పాటు ఏకంగా 41 మంది కార్యకర్తలపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. అయితే ఎంత వేధించినా పొంగనూరులో పెద్దిరెడ్డిపై తన పోరాటం ఆగదంటున్నారు బాబురెడ్డి. తన క్యాడర్ బలమేంటో ఎన్నికల్లో చూపిస్తానని సవాల్ చేస్తున్నారు. ఒకవైపు తనపై వేధింపులు పెరిగిపోతున్నా మొత్తం మీద పొంగనూరు నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ అండతో పోరాడతానంటున్నారు చల్లా బాబు. ఇక్కడ వింతేంటంటే వైసీపీలో కీలక నేత విజయసాయిరెడ్డికి చల్లాబాబు సమీప బంధువే. అయితే పొంగనూరులో అంతా జరుగుతున్నా విజయసాయికి ఆయన కనీసం ఫోన్ కూడా చేయలేదట.
పొంగనూరు నుంచి టీడీపీ అభ్యర్థులు 2009లో వెంకటరామరాజు, 2014లో అనూషారెడ్డిలు పెద్దిరెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. పెద్దిరెడ్డి ముందు వారు నిలబడలేకపోవడంతో ఈసారి బెస్ట్ ఆప్షన్గా చల్లాబాబు కనిపించారంటున్నారు. చల్లాబాబు తన మండలంతో పాటు సమీప పులిచెర్ల మండలంలో టీడీపీ క్యాడర్కి అండగా ఉండడమే కాకుండా 2 మండలాల్లో టీడీపీ ఆధిక్యత చూపిస్తూ వచ్చారు. దాంతోపాటు చల్లాబాబు ఎక్కడ పార్టీ కార్యక్రమాలు నిర్వహించినా తన అనుచరులతో తరలి వెళ్లేవారు. పార్టీ ఆందోళన కార్యక్రమాలపై వెంటనే స్పందించడంతో పాటు ఎప్పుడు ఆయన పిలుపునిచ్చినా వేలాది మంది వెంట వచ్చేవారు. అది సహజంగానే పొంగనూరు నియోజకవర్గం టీడీపీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపుతూ వచ్చిందంటారు. కార్యకర్తల మీద దాడి జరిగితే అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా చల్లాబాబు అక్కడ ప్రత్యక్షమై వారికి అండగా ఉంటారన్న పేరుంది. ఇక పార్టీ కార్యకర్తలపై కేసులు పెడితే బెయిల్ దగ్గర నుంచి ఆ కుటుంబ అవసరాలన్నీ తీరుస్తుంటారు. బాబురెడ్డి ఉన్నారన్న ధీమాతోనే పెద్దిరెడ్డి సొంత మండలంలో కూడా టీడీపీ కార్యక్రమాలు జరుగుతున్నాయన్న ప్రచారం ఉంది. మరి పెద్దిరెడ్డిపై పోటీకి దశాబ్దాల తర్వాత వచ్చిన అవకాశాన్ని చల్లాబాబు ఏమాత్రం సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.